హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే 11 వెబ్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్తో అరౌండ్ ఐ థింక్ 5 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్తో జీ5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. ఇంక ఈ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే జస్ట్ ఓకేష్ అనిపించిందండి. నాకైతే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా బాగా నచ్చాయండి. అండ్ చివరి ఎపిసోడ్లో లాస్ట్ 20 మినిట్స్ కూడా చాలా బాగుంది. సో మిగతా అంతా కూడా ఈ స్టోరీ లైన్ ఎందుకు ఎలా తీసుకువెళ్తున్నారు, ఈ వాకీ టాకీలు ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదండి. చాలా వరకు లాజిక్స్ అయితే మిస్ అయ్యారని చెప్పాలండి. ఏదైనా అంటే ట్రాన్స్మిషన్ అంటారు, ఏదో వాచెస్ చూపిస్తుంటారు, ఏదేదో చెప్తుంటారు, నాకైతే అర్థం కాలేదు. అండ్ దీనికి సీజన్ 2 కూడా ఉందంట, మరి అది ఎలా ఉంటుందో చూడాలి. అండ్ అలానే లాస్ట్ 4 ఎపిసోడ్లో చాలా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఎందుకు చేస్తారో తెలియదు. అండ్ అలానే అన్ఇంట్రెస్టింగ్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రోగ్రెస్ ఏమి ఉండదు, కాన్సెప్ట్లో వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సో ఇలా నేరేషన్ సాగదీసుకుంటూ వెళ్తే ఏంటండి ఎన్ని ఎపిసోడ్లైనా తీసేయచ్చు. ఇంక ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 15 ఏళ్ళుగా సాల్వ్ కానీ అతిథి అనే చిన్నపిల్ల మిస్సింగ్ కేసుని మళ్ళీ పోలీసులు రీఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఇందులో నాకు అర్థం కాని పాయింట్ ఇదే, డిఫరెంట్ ఇయర్స్లో ఇద్దరు పోలీసులు వాకీ టాకీలో మాట్లాడుకోవడం ఏంటి. ఇంక ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ అండి ఇచ్చి పడేశారని చెప్పాలి. అండ్ అలానే సినిమాకి ఎక్కడ తగ్గని సినిమాటోగ్రఫీ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా మెచ్చుకోవాలి. చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకైతే స్క్రీన్ మీద కనిపిస్తుందండి. నేను ముందుగానే చెప్పాను కదా, ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా బాగా నచ్చాయని. అందులో అయితే టెన్షన్ పెట్టే పోలీస్ సీన్స్ కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేశారు. ఇంకా అలానే 8th ఎపిసోడ్లో క్లైమాక్స్ 20 మినిట్స్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే తీసుకున్న స్టోరీ పాయింట్ చాలా బాగుంది, కానీ ఫస్ట్ 4 ఎపిసోడ్ కూడా పర్లేదు అనిపించినా కానీ 5th ఎపిసోడ్ నుంచి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయారండి స్టోరీని అయితే. సో బేసిక్గా వాళ్ళు కన్విన్సింగ్గా అలా అయితే తీసుకెళ్ళిపోయారు, వాళ్ళకి నచ్చినట్టు ఆడియన్స్ ఇదే ఇంకా చూడరా అన్నట్టుగా చెప్పారు. సో ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో ఏదైతే ఉందో క్యూరియాసిటీ, నెక్స్ట్ 4 ఎపిసోడ్స్లో అది కంటిన్యూ కాలేదండి. ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ అస్సలు లేదు. అండ్ అలానే విలన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్గా అనిపించింది. అండ్ అలానే ఎపిసోడ్ మధ్యలో దొరికిపోతాడండి. ఇంకా తర్వాత సీజన్కి ఏదో ఇవ్వాలి కంటిన్యూషన్ అన్నట్టుగా తీసుకుంటూ వెళ్ళారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా సీజన్ 2కి మనం ఇచ్చే టేక్ ఆఫ్ ఎలా ఉండాలంటే కొద్దిగా మనకి కన్విన్సింగ్గా అనిపించాలి, కానీ ఏదో పెట్టాలి కదా దానికోసం అన్నట్టుగా హాఫ్ ఎపిసోడ్ వేస్ట్ చేశారు. అదేమంటే లెగ్స్ సైకో కిల్లర్ అంటారండి. సైకో కిల్లర్ అనేది మనకు అనిపించాలి, కానీ వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా. చెప్పాయి కదా, విలన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్గా రాసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ కూడా అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఫ్లాష్ బ్యాక్ అనేది ఒక క్రిస్టోఫర్ రోల్లో నేనైతే ఊహించుకున్నాను, కానీ అలా ఏం లేదు, అసలు ఈజీలీ ఫర్గెటబుల్లా ఉంది. అలానే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ముందుగా చెప్పాను కదా డిఫరెంట్ ఇయర్స్లో మాట్లాడుకుంటారని, ఆ లాజిక్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదో నాకు అర్థం కాలేదండి. అది ఎందుకు పెట్టారు ఈ మూవీలో వాళ్ళకే తెలియాలి. అండ్ అలానే వాళ్ళు మాట్లాడుకునేది కూడా 11కే 1 మినిట్ టైం ఉంటుంది. అక్కడ కూడా ఏంటో తాతీగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో ఉన్న క్యూరియాసిటీ అయితే తర్వాత కంటిన్యూ అవ్వలేదండి. క్లైమాక్స్లో 20 మినిట్స్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్గా అయితే మన రివ్యూవర్స్ అండ్ అలానే వెబ్సైట్ వాళ్ళు లేపినంత అయితే లేదండి. జస్ట్ ఓకే, జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.